మనలాంటి మామూలు వ్యక్తులు దేవుని మందిరంలోకి వెళ్ళాలంటే వెళ్ళటానికి వీలు పడదు. మనం ఎక్కడ వరకు ఉండాలంటే బయట ఆవరణంలోకి మాత్రమే ఉండాలి. మళ్ళీ ఈ కాటన్ దాటితే ఏముంది? పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలంకి ఎవరు వెళ్ళాలి తెలుసా? ఓన్లీ యాజకులు మాత్రమే వెళ్ళాలి. ఓన్లీ పరిశుద్ధ స్థలానికి యాజకులు మాత్రమే వెళ్ళాలి. మరి అతి పరిశుద్ధ స్థలంకి ఎవరు వెళ్ళాలి? ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. దాంట్లో కూడా పెద్ద ప్రేస్ట్ ఉంటాడు కదా, ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఆ లోపలున్న పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఎవరు వెళ్ళాలి? ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అతని కూడా సంవత్సరానికి ఒకేసారి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అని అంటే మనుషులు చేసిన పాపాలు కడగబడాలి అని అంటే ఏమండి, గొర్రెల యొక్క మేకల యొక్క రక్తాన్ని ప్రోక్షించి లోపలున్న మందసం మీద రక్తాన్ని కార్చాలి. లోపల ఏముంటుంది తెలుసా? అతి పరిశుద్ధ స్థలం, దేవుడు ఉండే స్థలం అది. ఇప్పుడు దేవుడున్న ఆ స్థలం లోపల అతి పరిశుద్ధ స్థలం. అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఎన్ని దాటుకొని వెళ్ళాలి? ఆవరణం దాటుకుని వెళ్ళాలి. వెళ్తే ఏముంది? పరిశుద్ధ స్థలం. మళ్ళీ ఆ పరిశుద్ధ స్థలం దాటుకుని వెళ్తే లోపల ఏముంది? అతి పరిశుద్ధ స్థలం. అక్కడ బైబిల్ ఉంటుంది, అక్కడ ఒక పెట్టె అంటే మందసం లాగా ఉంటుంది. అక్కడ మన పాపాలు, మనుషులు చేసిన పాపాలన్నీ కూడా ఏమండి కడగబడాలంటే గొర్రెల యొక్క మేకల యొక్క రక్తాన్ని చిందించేవాళ్ళు. ఓకేనా? ఒకవేళ మనలాంటి వాళ్ళు కనుక దేవుని ఆలయంలోకి ప్రవేశిస్తే అక్కడికక్కడే చచ్చిపోయేవాళ్ళు అన్నమాట. ఎందుకు? ఆ పరిశుద్ధ స్థలంలోకి కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి కానీ వెళ్ళాలి అని అంటే నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని వెళ్ళాలి.